పేరు కే హేమలత. నేను శ్రీనివాసులు రెడ్డి గారి పెద్ద కుమార్తెను. మాది లవ్ మ్యారేజ్ 2007 లో జరిగింది. అప్పటి నుంచి మేము మైసూరులోనే ఉంటున్నాము. డాడీకి అనారోగ్యం ఉందని తెలిసి నేను ఆల్మోస్ట్ 2 months డాడీ దగ్గరే ఉన్నాను. అప్పుడు మా అమ్మగారైన వరలక్ష్మి, ముండ్ల మధులత అందరూ నాతో చాలా బాగున్నారు. ఎప్పుడైతే కర్మంత్రం అయిపోయిన తర్వాత నా ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత నన్ను పక్కన పెట్టేయడం జరిగింది. సరేలే నేను గమ్ముకున్నాను. ఎప్పుడైతే February 7th ముండ్ల మధులత పేరు మీద అయితే ముండ్ల గణేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేశారో అప్పుడు నేను 1/4 షేర్ కోసం మా నాన్నగారైన కైలాసం శ్రీనివాసులు రెడ్డి యావత్ ఆస్తి మీద 1/4 షేర్ కోసం నేను కోర్టులో పార్టీషన్ సూట్ వేయడం జరిగింది. అది అనంతరం పంట చేతికి వచ్చే టైంకి, పంట కోతకొచ్చే టైంకి నేను మా సిస్టర్ అయిన సుమలత మేము పంట దగ్గరికి వెళ్తే అక్కడ వివాదం జరిగింది. అక్కడ మమ్మల్ని కొయ్యలేదు. మేము తర్వాత పెద్ద మనుషుల దగ్గరైన బాబిరెడ్డి గారి దగ్గరికి, ఆశేష్ బాబాయ్ దగ్గరికి, సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎందుకమ్మా గొడవలు, సమానంగా 4 భాగాలు చేసుకోండి, సాల్వ్ అవుతాయి కదా అని చెప్పారు. అక్కడికి మధులత, మా అమ్మగారైన వరలక్ష్మి కూడా రావడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు మాట వినలేదు. వినకుండా లేసి వెళ్ళిపోయారు. తదుపరి వరికోత పాడైపోతున్నాయి గింజలు అని వరికోత కోయడానికి వస్తే అక్కడ వివాదాలు, గొడవలు సృష్టించి మా ఇద్దరి మీద దాడులు చేయడం జరిగింది. మేము ఆ విషయమై టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈవెన్ టీపీ గూడూరు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా గొడవలు వద్దమ్మా, అక్క చెల్లెలు కలిసి ఉండాలా అని చెప్పి వాళ్ళు సాల్వ్ చేయడానికే చూశారు. కానీ దేనికి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత పెద్ద మనుషుల ద్వారా వరికోత కొయ్యాలా అని డిసైడ్ అయ్యారు. అప్పుడు బలరామరెడ్డి పొలంలోని వడ్లు, బత్తయ్య పొలంలోని వడ్లు దళారి నారాయణ కోసి అతని దగ్గరే డబ్బులు పెట్టడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్ దగ్గర ఉండే 10 పుట్లు చాన్ భాష కోసేసి అమ్మేసి మా అమ్మగారైన వరలక్ష్మికి, మధులతకి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ వరికోత కోసిన అవన్నీ చింతోపు దళారి చంద్రశేఖర్ దగ్గర పెట్టడం జరిగింది. చించర్కు 13 ఎకరాల్లో పొలంలో వరి కూడా వాళ్ళే ఎవరికి తెలియకుండా కోసేసి, చాన్ భాష అని పెట్టుకొని కోసేసి అది వాళ్ళు అమ్మేసి డబ్బులు మా అమ్మగారైన మధులతకి, మా అమ్మగారైన వరలక్ష్మికి, మధులతకి ఇవ్వడం జరిగింది. తదుపరి పోయిన నెలలో కోసిన టెంకాయ డబ్బులు వరలక్ష్మికి, మధులతకి ఇవ్వడం జరిగింది. నిన్న అంటే 18 కోసిన టెంకాయలు వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. నానా వాస్తుల్లో వచ్చే రెంట్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. మొత్తం ₹1 నాకు రావట్లేదు. కనీసం ఒక 10 టెంకాయలు అడిగినా కూడా, 40 ఎకరాల టెంకాయ తోటి ఉంటే 10 టెంకాయలు అడిగినా కూడా మీకు సంబంధం లేదు, మీకు ఎటువంటి హక్కు లేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ రైస్ మిల్ దగ్గర మేము వెళ్ళాలి అంటే మా మీద దాడి, అమ్మాయి మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు, దుర్భాషలాడుతుంటారు, ఎంతసేపు రాళ్లతోటి దాడి చేస్తుంటారు. మా హస్బెండ్ దాడి చేస్తున్నారని చెప్పి నా హస్బెండ్ సపోర్ట్కి వస్తే అతని మీద దాడి చేశారు. ఇవన్నీ తెలుసుకొని పెద్ద మనుషులు గొడవలు ఎందుకమ్మా, కొంచెం శాంతించి సమస్యను సాల్వ్ చేసుకోమని చెప్పారు. మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి మా హస్బెండ్ చింతోపులోని రైస్ మిల్ పొలం రోడ్డు మీద కారు పెట్టుకొని ఉంటే రాళ్లతోటి దాడి చేసింది. నుదుటిన రక్త గాయాలయ్యాయి. మేము రక్తం వచ్చేటట్టు రాళ్లతో కొట్టారు, నానా విధాలుగా దూషించారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కేసు పెట్టాము. అది గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని మేము కేసు పెట్టాము. ఒక్కసాదాలకి వరిగొండి బాబిరెడ్డి అంకుల్కి ఎటువంటి సంబంధం లేదు. బత్తయ్య కైలో, బలరామరెడ్డి కైలో కోసిన డబ్బులు దళారి నారాయణ దగ్గరే ఉన్నాయి. రైస్ మిల్ దగ్గర కోసిన పొలంలో డబ్బులు బ్యాలెన్స్ దళారి చంద్రశేఖర్ దగ్గరే ఉన్నాయి. అలా చాన్ భాష మిగతావి ఎక్కడెక్కడ కోసిన డబ్బులంతా చాన్ భాష అమ్మేసి మా అమ్మగారైన వరలక్ష్మి గారికి, మధులతకి
డబ్బులు ఇచ్చేశారు. ఒక్క పైసా కూడా బాపిరెడ్డి గారి దగ్గర లేదు. వరిగొండ బాపిరెడ్డి గారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మా వరిగొండ బాపిరెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారని, ఆయన వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆయన ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆయన బాపిరెడ్డి గారి పైన దుర్భాషలు ఆడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు వచ్చి ఆయన మీద అసభ్యంగా మాట్లాడారు. దాని వల్లనే మేము మా ఇంటి సమస్యను, మా ఆస్తి సమస్యలను మేము మీడియా ముందుకు వచ్చి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. వలన మేము న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. మేమేం మా ఇద్దరికే ఇవ్వమని మేము అడగట్లేదు. మా ముగ్గురికి సమానంగా పంచమని మా అమ్మని కోరుతున్నాము. మా అమ్మ గాని కైలాసం గుండ్ల మధులతకి డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండుంటే మేము అసలు ఆస్తి జోలికి వచ్చుండే వాళ్ళం కాదు. ఎప్పుడైతే మా అమ్మ ఎవ్వరికీ తెలియకుండా ఆస్తి రిజిస్టర్ చేసింది కాబట్టి మేము ఆస్తి కోసం పోరాడాల్సి వస్తుంది. మాకు మీడియా మిత్రులు మీరందరూ మాకు సహకరించి మాకు న్యాయం జరిగేలా చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సంపాదించిన ఆస్తులు కాబట్టి మా నాన్నగారైన కైలాసం శ్రీనివాసులు రెడ్డికి మేము ముగ్గురు ఆడపిల్లల సంతానం కాబట్టి ఆస్తి మొత్తం మా ముగ్గురికి హక్కు ఉంది. మా ముగ్గురికే చెందాల. ఒక్కరికి చెందతదంటే మేమిద్దరం ఒప్పుకోము. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. మా తండ్రి గారైన కైలాసం శ్రీనివాసులు రెడ్డి, కైలాసం వరలక్ష్మికి ముగ్గురు అమ్మాయిలు, కె హేమలత, కె మధులత, కె సుమలత. మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ తో బెంగళూరులో హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆ టైంలో మా బావగారైన గణేష్ కుమార్ రెడ్డి, మా రెండో అక్కైన కె మధులత, మా తల్లిగారైన కె వరలక్ష్మి ముగ్గురు కలిసి మా డాడీ ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకొని, అనతి కాలంలో ఆయన మరణిస్తారని తెలుసుకొని ఇక్కడ ఉండే ఆస్తి పత్రాలు, బంగారం, మాకు సంబంధించిన బంగారం, వెండి అంతా తీసుకొని వెళ్ళి కర్నూలుకి పంపించేశారు. రాత్రి కారులో డాక్టర్ గణేష్ కుమార్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత నాన్న అనారోగ్యంతో November 12th చనిపోయారు. చనిపోయిన తర్వాత పెద్ద కర్మ అయిపోయింది. November 26th పెద్ద కర్మ అయింది. అయిపోయిన తర్వాత ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయాం. నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. హేమలత అనే అమ్మాయి మైసూర్కి, మధులత అనే అమ్మాయి కర్నూలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్ అంతా తను చూసుకుంటా ఉంది, జాగ్రత్త చేస్తుంది అనుకున్నాము. కానీ తను ఏం చేసింది, February 7వ తేదీ మా అమ్మని లోబర్చుకొని బిల్లు రాయించేసుకుంది. టోటల్ మా డాడీ కొన్న ప్రాపర్టీ, ఉమ్మడి ప్రాపర్టీని కొంత భాగం మా అమ్మ పేరు మీద పెట్టున్నారు. ఆ ప్రాపర్టీని బిల్లు రిజిస్టర్ చేపించేసుకుంది. February 8 వచ్చి నేను ఎందుకమ్మా నాకు ఇంత అన్యాయం చేశావు, నేనేం తప్పు చేశాను అని నేను అడిగితే మా మమ్మీ ఇది నా ఆస్తి, నా ఇష్టం అని మాట్లాడి పసిపిల్లలను కూడా చూడకుండా నా పసిపిల్లల్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. తండ్రి తర్వాత తండ్రి అయిన కైలాసం ఆశేషారెడ్డి, మా బాబాయ్ గారైన ఆశేషారెడ్డి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, బాబాయ్ నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మీరేం చేయగలుగుతారు అంటే, అప్పుడు పెద్ద మనుషుల్ని కూర్చొని సాల్వ్ చేద్దాము అనేసి బాపిరెడ్డి అంకుల్ని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంకుల్ని అందరినీ కూర్చొని మాట్లాడదామని మేము అక్కడికి వెళ్ళి అడగగా వాళ్ళు 4 భాగాలు తీసుకోమని చెప్పారు. దానికి మేము కూడా అగ్రీ చేశాము. కానీ అది 4 భాగాలు ఇవ్వడం ఇష్టం లేక మా మమ్మీని మ్యానిపులేట్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది వాళ్ళకి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు.